మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. విజయవాడలో తార్ జీబులతో ఇద్దరు యువకులు హంగామా సృష్టించినటువంటి కేసులో ఇప్పుడు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మద్యమత్తులో కార్లను ఢీకొట్టుకున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. పట్టుబడ్డ నిందితుడు బొల్ల ఓంకార్ డ్రగ్స్ సేవించినట్లుగా తేలింది. ఇప్పుడు రక్త నమూనాలను పరీక్షించడంతో ఓంకారు డ్రగ్స్ పాజిటివ్గా తేలింది అతనికి. మరోవైపు పరారీలో ఉన్న లింగమనేని రోహిత్ కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారులో స్టెరాయిడ్స్ ఉన్నట్లుగా గుర్తించారు. ఈ మేరకు స్వాధీనం చేసుకొని ల్యాబ్కు తరలించారు. యువతి కోసమే విజయవాడలోని 100 అడుగుల రోడ్లలో బొల్ల ఓంకార్, లింగమనేని రోహిత్ తార్ కార్లతో బీభత్సం సృష్టించినట్టుగా విచారణలో తేలింది. ఆ సమయంలో యువతి ఓ కారులో ఉన్నట్లు స్థానిక సీసీ ఫుటేజీల్లో కూడా రికార్డ్ అయినట్టుగా తెలుస్తుంది. దీంతో ఆ యువతి ఎవరనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక సీసీ ఫుటేజీలను నిశితంగా పరిశీలిస్తున్నారు. నిందితులపైన వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టుగా కూడా పోలీసులు తెలిపారు. తాడిగడపకు చెందిన లింగమనేని రోహిత్ ఇంజనీరింగ్ విద్యార్థి. విజయవాడకు చెందిన బొల్ల ఓం తన తండ్రితో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నాడు. ఓ యువతి వ్యవహారంలో ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో రోహిత్కు ఓం ఫోన్ చేశాడు. ఎక్కడ ఉన్నావని ప్రశ్నించాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య మాట పెరిగింది. తాను పటమట ఆర్ఆర్ గార్డెన్లోని హైటెన్షన్ రోడ్డులో ఉన్నానని చెప్పాడు. ఒకరిని ఒకరు సవాళ్లు విసురుకున్నారు. దీంతో వాళ్ళిద్దరూ తమ తార్ వాహనాలతో గురువారం రాత్రి హైటెన్షన్ రోడ్డుకు వెళ్లారు. ఆగ్రహంతో ఇద్దరు పరస్పరం రోడ్డుపైన పలుసార్లు ఒకరి వాహనాన్ని మరొకరు బలంగా ఢీకొట్టుకున్నారు. ఇలా ఢీకొట్టుకుంటూ సుమారు 100 మీటర్ల రోడ్డుపైన ఈడ్చుకుంటూ హడావిడి చేశారు. రోడ్డుపై సినిమా యాక్షన్ సీన్స్ తలపించేలా చేసిన హడావిడితో అక్కడ స్థానికులు, వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురై పరుగులు పెట్టారు. అప్పటికీ ఇద్దరు వెనక్కి తగ్గలేదు. ఆ జీపులు దిగి రాడ్లతోటి మళ్ళీ కారు అద్దాలు పగలగొట్టుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అనంతరం పరిస్థితి మరింత దారుణానికి దారితీయడంతో అక్కడ స్థానికులు సమీపంలోని పడమట పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. పోలీసులు వచ్చేసరికి జీప్ను వదిలేసి రోహిత్ పరారయ్యాడు. ఓంను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్కు తీసుకువెళ్లి విచారిస్తున్నారు. అయితే గొడవ జరిగినప్పుడు ఒకరి వాహనంలో సదరు యువతి ఉన్నట్లుగా తెలిసింది. అయితే ఈ కోణంలో దర్యాప్తులు చేయగా మద్యమత్తే కారణమని మొదట టెస్టులు చేయగా డ్రగ్స్ సేవించినట్లుగా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దీంతో వారిపైన డ్రగ్స్ కేసు కూడా నమోదు చేసే ఛాన్స్ ఉంది. ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య ఓ అమ్మాయి విషయంలో తలెత్తిన వివాదం చివరికి డ్రగ్స్ కేసు వరకు వెళ్ళింది.